హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణుగోపాల్ సేకర్తగా అందజేసినటువంటి భారత రాజ్యాంగం స్వరూపం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. భారత రాజ్యాంగం స్వరూపం, సేకర్త నర్రా వేణుగోపాల్. ఇక వినండి. రాజ్యాంగం దేశ పరిపాలనా విధానాలు, చట్టాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు మొదలగు అంశాలకు సంబంధించిన రాతపూర్వక గ్రంథమే రాజ్యాంగం. పీఠిక భారత రాజ్యాంగ స్వరూపం, రాజ్యాంగ లక్షణాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలను తెలిపేదే పీఠిక లేక ప్రవేశిక. పీఠిక గ్రంథం యొక్క పుట్టుపూర్వోత్తరాలను తెలుపుతుంది. ఇక పీఠికలోని అంశాలను పరిశీలిస్తే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇటువంటి అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించారు. ఇక వివరణ చూస్తే, సర్వసత్తాక రాజ్యం ఆంతరంగిక బాహ్య విషయాలలో ఇతరుల జోక్యం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే రాజ్యం. సామ్యవాద రాజ్యం వాస్తవ నిర్వచనం ఆర్థిక అసమానతలు లేని సమాజం. అయితే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వమే ఉత్పత్తులను చేపట్టడం అని అర్థం. ప్రజాస్వామ్యం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. గణతంత్రం అధికారం ప్రజల చేతిలో కానీ, ఎన్నిక కాబడిన దేశాధినేత చేతిలో కానీ ఉండడమే గణతంత్రం. లౌకిక రాజ్యం మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి రాజ్యమతము అంటూ ఉండదు. స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ. సమానత్వం, హోదాలోను అవకాశాలలోనూ సమానత్వం. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. గమనికగా 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాలు ప్రవేశికలో చేర్చారు. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలమైనప్పటికీ అనేక అంశాలను వివిధ దేశాల నుండి స్వీకరించారు. పార్లమెంటరీ విధానం, ఏక పౌరసత్వం, స్పీకర్ పదవి ఇటువంటివి బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. సుప్రీంకోర్టు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం వీటిని అమెరికా నుండి స్వీకరించారు. ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల నియామకం ఐర్లాండ్ నుంచి స్వీకరించారు. ప్రాథమిక విధులు రష్యా నుండి స్వీకరించారు. అత్యవసర పరిస్థితి జర్మనీ నుంచి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే సమాఖ్య కెనడా నుంచి. భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని సవివరంగా తెలపటంతో మన రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది. దృఢ, అదృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం అంటే సాధారణ చట్టాలను సవరించినట్లుగా రాజ్యాంగాన్ని సవరించటం సాధ్యం కాని లక్షణం. ఉదాహరణ, అమెరికా రాజ్యాంగం దృఢ రాజ్యాంగం. ఇక అదృఢ రాజ్యాంగం రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చే వీలు కలిగి ఉండేది అదృఢ రాజ్యాంగం.
అందుకు ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ప్రభుత్వం రాజ్య లక్ష్యాలను, ఆశయాలను రూపొందించి అమలు చేసే యంత్రాంగమే ప్రభుత్వం. ప్రభుత్వ రకాలు: పార్లమెంటరీ ప్రభుత్వం. ఈ విధానంలో వాస్తవ అధికారాలు మంత్రిమండలికి, నామమాత్రపు అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. అయితే కార్యనిర్వాహక వర్గం పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. ఉదాహరణకు భారతదేశం, బ్రిటన్. అధ్యక్ష తరహా ప్రభుత్వం. సర్వాధికారాలు దేశాధినేతకు ఉంటాయి. కార్యనిర్వాహక వర్గం శాసనశాఖకు బాధ్యత వహించదు. ఉదాహరణకు అమెరికా. ఏకకేంద్ర ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఆంగ్లంలో యూనిటరీ గవర్నమెంట్ అంటారు. యూని అనగా ఏక అని, టెరీ అనగా అధికారం అని అర్థం. అనగా ఒకే అధికార కేంద్రం కలిగిన ప్రభుత్వం. ఉదాహరణకు బ్రిటన్, ఫ్రాన్స్. సమాఖ్య ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు పంపిణీ చేయబడిన ప్రభుత్వం సమాఖ్య ప్రభుత్వం. ఉదాహరణకు అమెరికా, దాన్ని అనుసరించే భారతదేశం. భారత రాజ్యాంగం ముఖ్యమైన తేదీలు మనం పరిశీలిస్తే 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాష్ట్రాల, స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ సచ్చిదానంద సిన్హా నియమించబడ్డారు. 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమింపబడ్డారు. 1948లో సుమారు 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచి రాజ్యాంగంపై చర్చలు జరిపారు. 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ రచన పూర్తి చేయబడి పార్లమెంటుచే ఆమోదించబడింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. నేడు 2025 జనవరి 26తో 75 సంవత్సరాలు నిండుతున్నవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం రాజ్యాంగంలో 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు, 25 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగానికి ఇప్పటికీ 104 సవరణలు జరిగాయి. మొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ 2019 జనవరి 14న పార్లమెంట్ ఆమోదించింది. ఇదండి భారత రాజ్యాంగం స్వరూపం అనేటువంటి ఈ అంశాన్ని సేకరించి అందజేసిన నర్రా వేణుగోపాల్కి కృతజ్ఞతలతో మన కానమూకు కథావచన శ్రోతలకు భారత రాజ్యాంగం స్వరూపం రేపు 75 సంవత్సరాలు రిపబ్లిక్ డే సందర్భంగా జేజేలు తెలుపుతూ ఈ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.